హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఈరోజు ఈ యూట్యూబ్ సెషన్ ఏదైతే స్టార్ట్ చేసామో యూపీఎస్సీ హిస్టరీ ఆప్షనల్ పైన, దానిలో డిస్కస్ చేయాల్సిన చాప్టర్ ఏంటి అంటే పోస్ట్ మౌర్యన్ ఎరా. అయితే జనరల్ స్టడీస్లో మనం ఫ్యాక్చువల్ డేటా చాలా కలెక్ట్ చేస్తాము మనము ప్రిలిమినరీకి సంబంధించి. అయితే మెయిన్స్లో ఏ థీమ్స్ మనం ఫోకస్ చేయాలనేది ఈ క్లాస్లో మనం చూద్దాము. అట్లనే నేను ప్రతి క్లాస్లో వాక్యూమ్ ఏరియా ఏదైతే ఉంటుందో, ఏదైతే ఆస్పిరెంట్స్ బాగా ఫోకస్ చేయరో దానిపైన శాంపిల్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తున్నా, సో దట్ మీకు ఆన్సర్ ఎలా రాయాలి అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. దీనిలో కూడా మనము ఒక టాపిక్ తీసుకుని ఒక శాంపిల్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెంట్ థీమ్స్ ఇన్ దిస్ చాప్టర్. ఇక్కడ మనము బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, వెన్ ఇట్ కమ్స్ టు యూపీఎస్సీ హిస్టరీ ఆప్షనల్, పొలిటికల్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ పోస్ట్ మౌర్యన్ ఎరా. మనము ఒకవేళ ఇండియన్ సబ్ కాంటినెంట్ మ్యాప్ మనము చూసినట్టయితే, మనకి నార్త్ వెస్టర్న్ పార్ట్ లో సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ ఇన్వైట్ చేసి వాళ్ళు దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దేర్ కింగ్డమ్స్. క్రోనాలజికల్లీ మనం ఒకవేళ అరేంజ్ చేసినట్టయితే, ఇండో గ్రీక్స్ వర్ ద ఎర్లియస్ట్ టు కమ్, దే వర్ ఫాలోడ్ బై ద షాకాస్. వాళ్ళు డిఫరెంట్ తెగల్లో అంటే డిఫరెంట్ గ్రూప్స్ లో రావడం జరిగింది. అండ్ దే వర్ ఫాలోడ్ బై పార్థియన్స్, అండ్ పార్థియన్స్ వర్ ఫాలోడ్ బై కుషాన్స్. ఇవి ఫారెన్ కింగ్డమ్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. దానికి సంబంధించిన పొలిటికల్ డెవలప్మెంట్స్ మనం బాగా ఫోకస్ చేయాలి ఇక్కడ. అండ్ వాటి ఇంపాక్ట్స్ కూడా ఏమున్నాయి ఇండియన్ సొసైటీ పైన అనేది చూడాలి. అయితే ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఇండో గ్రీక్స్ ఆన్ ఇండియన్ సొసైటీ, ద ఇన్వేషన్స్ ఆఫ్ ఇండో గ్రీక్స్ ఆన్ ఇండియన్ సొసైటీ, ద ఇంపాక్ట్స్ ఆఫ్ షాకా ఇన్వేషన్స్ ఆన్ ఇండియన్ సొసైటీ, ఆ విధంగా కూడా చదవాలి మనం. వెన్ ఇట్ కమ్స్ టు ఇండిజినస్ కింగ్డమ్స్, ఇవేంటి ఫారెన్ కింగ్డమ్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది బై ద ఇన్వేడర్స్. మనకి ఇండిజినస్ కింగ్డమ్స్ చూసినట్టయితే, ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ Mauryans, Shungas have come to power in Magadha region and they were succeeded by Kanwas. ఇది అందరికీ తెలిసిందే. మరి ఇది ఎక్కడ? బీహార్, బెంగాల్ రీజన్స్ లో. మనం ఒడిశా రీజన్ కి వచ్చినట్టయితే, ఇట్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మహామేఘవర్మ డైనాసిటీ. అక్కడ సో నార్త్ వెస్ట్ అయిపోయింది, బీహార్, బెంగాల్ అయిపోయింది, ఒడిశా అయిపోయింది. కిందకు వస్తే మనకి డెక్కన్ రీజన్ ఉంటుంది. డెక్కన్ రీజన్ లో శాతవాహనాస్ హ్యావ్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ మౌర్యన్స్. సో ద డెక్కన్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ శాతవాహనాస్. మరి పెనిన్సులర్ టిప్ ఏదైతే ఉందో, ఇట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ తమిళ్ కింగ్డమ్స్, చోలాస్, పాండ్యాస్ అండ్ చేరాస్. సో ఇవన్నిటికి సంబంధించి పొలిటికల్ డెవలప్మెంట్స్ మనము ఈ థీమ్ లో మనం చూసుకుని బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ద ఫస్ట్ థీమ్ ఈస్ ఫినిష్డ్. సెకండ్ ఏంటి అంటే సోషో ఎకనామిక్ కండిషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ గా ఈ థీమ్ పైన క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సోషో ఎకనామిక్ కండిషన్స్ దట్ ప్రివైల్ డ్యూరింగ్ మన పోస్ట్ మౌర్యన్ ఎరా. అయితే ఇక్కడ రిలీజియస్ కండిషన్స్ కూడా మనం బాగా ఫోకస్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ప్రిలిమినరీ కానీ, మనకి యూపీఎస్సీ మెయిన్స్ ఆప్షనల్ కానీ, లేకపోతే జనరల్ స్టడీస్ మెయిన్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే సంగం ఏజ్. ఆ టైం పీరియడ్ లో ఈ పెనిన్సులర్ టిప్ లో తమిళ్ సొసైటీలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, సొసైటీ ఏ విధంగా ఉంది, అంతేకాకుండా సంగం లిటరేచర్ కూడా బాగా మనం ఫోకస్ చేసి బ్రీఫ్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధం మనం నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ గ్రే ఏరియా అంటే వాక్యూమ్ పీరియడ్ ఏదైతే ఉందో, చాలా మంది టచ్ చేయండి ఏంటి అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ పోస్ట్ మౌర్యన్ ఎరా. దీనిపైన ఒకవేళ క్వశ్చన్ వస్తే ఏ విధంగా రాయాలి అనేది మనం ఈ క్లాస్ లో చూద్దాం. దానికోసం నేను ఒక శాంపిల్ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. క్వశ్చన్ చూడండి. గాంధారా, మధుర అండ్ అమరావతి స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. Gandhara, Madura and Amaravati schools of art are still remembered for their promoting beauty and excellence, love of art and sculpture. Discuss their characteristics. So the question is a direct question. ఈ 2-3 లైన్స్ ఏవైతే ఉందో మనం ఇది కంక్లూజన్ లో వాడుకోవచ్చు. ఇంట్రడక్షన్ లో చాలా సింపుల్ గా స్టార్ట్ చేసుకుంటూ మనము ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇక్కడ మన బాడీ పార్ట్ లో ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఏది? గాంధారా, మధుర అండ్ అమరావతి స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. సో ఈ క్వశ్చన్ కి ఇంట్రడక్షన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, వెరీ సింపుల్ లైన్స్. ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ నేనైతే ఈ విధంగా రాస్తాను. జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఐఎమ్ టీచింగ్. అయితే ఇంట్రడక్షన్ పార్ట్ లో ఐఎమ్ స్టార్టింగ్ మై ఆన్సర్. Introduction part. There were several developments observed during post-Mauryan era. The most important was seen in the field of art and architecture. The following were the reasons. మనం రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక కటింగ్ ఎడ్జ్ అడిషనల్ పాయింట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఈ విధంగా ప్రివేల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా ఇంట్రడక్షన్ పార్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే రిలీజియస్ డెవలప్మెంట్స్. బుద్ధిజం గాట్ స్ప్లిట్ ఇంటూ మన హినయానా అండ్ మహాయానా బుద్ధిజం. ద ఇమేజెస్ ఆఫ్ బుద్ధ హ్యావ్ కమ్ అవుట్. People started to worship to the idols of Buddha. So attractive images Buddhism lo kuda raavadam jarigindi. Revival of Vedic religion, second reason.
పుష్యమిత్ర శుంగా టేకింగ్ ద పవర్ ఇన్ మగధ రీజన్. అండ్ నేను ముందు నుండి చెప్తున్నట్టు రాయల్ ప్యాట్రనేజ్ ఉంటుంది ప్రతి ఫిలాసఫీకి కానీ రిలీజన్ కానీ. ఎప్పుడైతే గ్రేటెస్ట్ రూలర్ ఏదైనా ఫిలాసఫీ ఫాలో అవుతే సబ్జెక్ట్స్ కూడా అదే చేయడం జరుగుతుంది. ఆ ఫిలాసఫీ కానీ ఆ రిలీజన్ కానీ రివైవల్ మూమెంట్ మనం చూడొచ్చు అనమాట. ఆ విధంగానే వేదిక్ రిలీజన్ గాట్ రివైవ్డ్. And most important, Bhagavata philosophy emerged during this period. So, దీంతోని art and architecture became more attractive. It complemented the art and architecture during the post-Mauryan era. The second reason ఏంటి అంటే prosperous international trade. ఇప్పటిదాకా రాజులు మాత్రమే అంటే kings మాత్రమే they have been contributing towards art and architecture for the development of art and architecture. మనం హిస్టరీ అంతా చూసినట్టయితే ఇంతకు ముందు చాప్టర్స్ kings were contributing for that. కానీ because of this prosperous international trade, merchants దగ్గర కూడా చాలా వెళ్తుండి వాళ్ళు కూడా they started to contribute towards this art and architecture. So the above reasons have given boost to the development of art and architecture during this period, and the best outcomes were Gandhara, Madura and Amaravati schools of art. ఇప్పుడు బాడీ పార్ట్లకు వెళ్ళిపోదాం మనము. ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఎవరు ప్యాట్రనైజ్ చేశారు అనేది ఫస్ట్ పాయింట్ రాయాలి. ప్యాట్రనైజ్ బై కుషాన్స్ అండ్ లేటర్ బై సెవరల్ అదర్ కింగ్డమ్స్. నెక్స్ట్ లొకేషన్ గురించి రాయాలి. సో దిస్ వాస్ మోస్ట్లీ ఫాలోడ్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అప్పుడు ఇండియన్ సబ్ కాంటినెంట్ పార్టే అది. సో ఇక్కడ మనము స్టైల్ గురించి మాట్లాడుకోవాలి. సో వీ కెన్ సీ అ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్, పర్టికులర్లీ గ్రీక్ స్టైల్. The tallest statues of Buddha were found in entire world in this region. ఇక్కడ ఈ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో ద టాలెస్ట్ స్టాచ్యూస్ ఆఫ్ బుద్ధా వర్ బిల్ట్ అండ్ దే వర్ ఇన్స్పైర్డ్ బై గ్రీక్ స్టైల్. మరి దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారనేది కూడా చూడాలి ఇక్కడ. మరి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చింది మెటీరియలిజం కా స్పిరిచువలిజం కా అంటే మెటీరియలిజం got more importance in this school of art rather than spirituality. Buddha looked like a Greek soldier rather than a god. సో ఈ పాయింట్స్ అన్ని ఇక్కడ రాయాలి. అండ్ ఇది ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఈజ్ ఇట్ కన్ఫైన్డ్ టు మల్టిపుల్ ఫెయిత్స్ ఆర్ ఓన్లీ సింగిల్ ఫెయిత్ అనేది కూడా ఒక పాయింట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈస్ కంప్లీట్లీ కన్ఫైన్డ్ టు Buddhism. We can see the tallest statues of Buddha and Bodhisattvas in this school of art. So ఇవన్నీ పాయింట్స్ fall under the characteristics of Gandhara school of art. Ippudu the following are the characteristics of Madras school of art. Manam Gandhara school of art emo foreign influence, ee Madras school of art emo completely indigenous. Mari deeni location ekkada ante along the banks of river Yamuna, particularly focused in Uttar Pradesh region. Mari evaru patronage chesaru ante the same Kushans. Later other kingdoms also followed this style. Aithe ikkada is it confined to Buddhism only like seen in the case of Gandhara school of art? No, it is confined to multiple faiths, Hinduism, Buddhism and Jainism, and very attractive art it is. Okay, it is very attractive art, and the best specimen of this school of art ikkada oka example kuda rayachu manamu, the headless statue of Kanishka found at Madura, where Kanishka was seen wearing a sherwani, pointed shoes and holding a sword, and we can see the title of Kanishka written under this statue, and this belongs to Madura school of art. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ మనం మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో రాసాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈస్ కంప్లీట్లీ కన్ఫైన్డ్ టు బుద్ధిజం. ఇక్కడ హూ పాట్రనైజ్ దిస్ అంటే ఇట్ వాస్ స్టార్టెడ్ బై శాతవాహనాస్, లేటర్ ఫాలోడ్ బై అదర్ కింగ్డమ్స్. అయితే ఇది ఎక్కడ కనిపిస్తుంది పర్టికులర్లీ అంటే కృష్ణా అండ్ గోదావరి వ్యాలీస్ ఆఫ్ డెక్కన్ రీజన్ అన్నమాట. అయితే దీనికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఇన్ దిస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ many chaityas, viharas and stupas were built, very beautiful ones. Aithe ikkada it is completely indigenous art, no foreign style. Utti Gandhara matram you see foreign style, whereas when it comes to Madura and Amaravati schools of art, completely indigenous. అండ్ కింగ్డమ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ద బెస్ట్ స్పెసిమన్స్ ఇక్కడ మనకి అద్భుతంగా కనిపించేది ఏంటి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో అంటే ఒక ఇన్ఫీరియర్ క్వాలిటీ మార్బుల్, వైట్ మార్బుల్ స్టోన్ పైన బుద్ధిస్ట్ జాతక టేల్స్ వర్ డిపిక్టెడ్ అనమాట. దే వర్ కార్వ్డ్ అవుట్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే సో దిస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈస్ ఆల్సో కన్ఫైన్డ్ టు బుద్ధిజం. ఇప్పుడు మనం కంక్లూజన్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ కంక్లూజన్ పార్ట్ మనం చూసినట్టయితే ఇదే మనం వాడుకుందాం. సో ద అబౌవ్ పాయింట్స్ ఇండికేట్, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినవి అన్ని కూడా దే ఆర్ ఇండికేటింగ్ దట్ Gandhara, Madura and Amaravati schools of art were the outcomes in post-Mauryan era, and they are still remembered for promoting beauty and excellence. It also resembles in the love of art and sculpture. That's it. ఇంతకు మించి ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత సింపుల్ గా నేర్చుకున్నాము. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ వండర్ఫుల్ ఫ్యాక్ట్స్ ఇన్ టుడేస్ సెషన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సైనింగ్ ఆఫ్.